హైకోర్టు సుప్రీంకోర్టు ఇది రైట్. ఇక్కడ 42% రిజర్వేషన్లకు బీసీకి సంబంధించి స్టే ఇచ్చింది కోర్టు. దీన్ని సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ కింద ఇలా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇలా మంత్రులు కూడా పోతున్నారు, కొంతమంది విప్ ఎమ్మెల్యే అందరూ కూడా పోతున్నారు. అయితే మరి హైకోర్టులో నెగ్గలింది సుప్రీంకోర్టులో నెగ్గుతుందా? నెగ్గదు. 100కు 100% నెగ్గదు. ఎందుకు? ఆల్రెడీ సుప్రీంకోర్టు 1992లోనే ఇంద్రసహాని కేసులో చాలా క్లియర్ కట్గా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ రిజర్వేషన్లు మొత్తం 50% దాటకూడదు అని క్లియర్గా చెప్పింది. అప్పుడు చెప్పినటువంటి సుప్రీంకోర్టు మళ్ళొక్కసారి వేరే తీర్పిస్తుందా, మళ్ళీ దానికి కట్టుబడి ఉంటుందా అంటే దానికి కట్టుబడి ఉంటుంది. ఒక పంచాయతీ ఒకసారి చెప్తారు, ఒక తీర్పు ఒకసారే వస్తుంది. దానికి సంబంధించి ఊకే ఆ తీర్పు మార్చి రాదు. ఇది క్లియర్ కట్. మీకు మొన్ననే చెప్పిన ప్రభుత్వ జీవో ప్రకారం నువ్వు హైకోర్టుకు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా ఏడు నెగ్గదు, కొట్టేస్తారు. స్టే ఇచ్చింది కదా, తర్వాత కొట్టేస్తారు. ఏది మరి కోర్టులలో నెగ్గాలంటే ఏం చేయాలి? మరి జీవోను కాస్త చట్టంగా మార్చాలి. చట్టంగా మార్చాలంటే ఇక్కడ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఈ ఇద్దరిట్లలో ఎవరిదో ఒకటి ఆమోద ముద్ర ఉండాలి. ఆమోద ముద్ర ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్ పక్కా అమలవుతుంది. ఇది సింపుల్ లాజిక్. ఇక నువ్వు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోయినా, సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ పోయినా నీకు ఎక్కడ కూడా న్యాయం జరగదు. ఇది మనం గుర్తెరగాలి. నిన్న బీసీలకు సంబంధించినటువంటి ఒక కమిటీ కూడా వేసినట్టు మనం చూసినాం. మరి బీసీలకు సంబంధించి ఒక స్టీరింగ్ కమిటీ వేసిరు. దానికి ఆర్ కృష్ణయ్య దానికి కన్వీనర్గా ఏదో ఉన్నట్టు దానికి సంబంధించి వార్త కూడా వచ్చింది. మరి ఆర్ కృష్ణయ్య బీజేపీ పార్టీలో ఉన్నాడు. ఆర్ కృష్ణయ్య బీజేపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయాలి. మొదటిగా రాజీనామా చేసి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇళ్ళ ముట్టడి చేయాలి. అవి గది చేస్తే ఆ గవర్నర్ చేత ఆమోదించేస్తారు. అప్పుడు చట్టంగా మారుతుంది. చట్టం పోతే సుప్రీంకోర్టుకైనా హైకోర్టులోనే చెల్లుబాటు అవుతుంది. మనకు గెలుస్తాం. 42% తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఓకే అవుతుంది. ఇది చేయకుండా అంటే గవర్నర్ డైరెక్ట్ అని ఏం ఆమోదించాడు కదా. ఎవరు? ఈ ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు, జాదుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు, నారగోనె లాంటి వాళ్ళు, ఇట్లా అందరూ ఉద్యమకారులందరూ కూడా బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రుల ఇండ్ల ముట్టడి చేసి వాళ్ళు ఎంబడి పడితే వాళ్ళు ఢిల్లీకి పోతారు. నరేంద్ర మోడీకి చెప్తే నరేంద్ర మోడీ గవర్నర్ చేత ఆమోదించబడుతుంది. అప్పటిదాకా ఆమోదం లేదు. నువ్వు ఏ కోర్టుకు పోయినా ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, ఎవరైతే ఢిల్లీకి పోతున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇంకా మంత్రులు ఎవరు పోతున్నారో, ఎమ్మెల్యేలు ఎవరు పోతున్నారో, బీసీలకు సంబంధించి పొన్నం ప్రభాకర్ పోతున్నట్టుండు, మాకెటి శ్రీహరి పోతున్నట్టున్నాడు, తర్వాత విప్పు బీర్ల ఐలయ్య పోతుండు, వీళ్ళందరూ పోతున్నారు. మరి నేను వీళ్ళందరికీ కూడా క్వశ్చన్ వేస్తున్నా. ఏంది అన్నప్పుడు మీరు హైకోర్టుకు పోయిర్రు, అక్కడ స్టే వచ్చింది, సుప్రీంకోర్టుకు పోతున్నారు, అక్కడ ఏం జరుగుతుంది ఏం అర్థం కాదు. వ్యతిరేకంగా 92లో ఇచ్చినటువంటి 50% రిజర్వేషన్లు దాటొద్దు అనేటువంటిది మళ్ళీ ఒకసారి చెప్తుంది అంతే. కానీ మీరు వేయాల్సింది, టీపీసీసీ అధ్యక్షుడైనా కాంగ్రెస్ పార్టీ అయినా వేయాల్సింది ఏం చేయాలి? ఒక్కసారన్నా మీరు రేవంత్ రెడ్డి ఇన్నిసార్లు 50 సార్లు ఢిల్లీకి వేయండు. ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు వేయండు, అననుకూలంగా ఉన్నప్పుడు వేయండు. నరేంద్ర మోడీని కలిసిండు, మంత్రులను కలిసిండు. మరి ఒక్కసారన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు లేదా మంత్రులు లేదా ముఖ్యమంత్రి లేదా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఒక్కసారన్నా బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీని కలిసి మాకు తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని ఒక్కసారన్నా అడిగిర్రా?
మీకు చిత్తశుద్ధి ఏడుంది? ఇక కేంద్ర ప్రభుత్వం ఎవరిది ఉంది? గవర్నర్ ఎవరి చేతిలో ఉంటాడు? రాష్ట్రపతి ఎవరి చేతిలో ఉంటారు? ఇదంతా మనకు తెలుసు కదా. రాజ్యాంగం ఇదంతా కూడా చిన్నప్పుడు సోషల్ బుక్లో చదువుకున్నాం మనం. 42% రిజర్వేషన్ కావాలంటే నరేంద్ర మోడీ, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, తర్వాత అమిత్ షా, వీళ్ళంతా కూడా గవర్నర్లను, రాష్ట్రపతిని వీళ్ళంతా కూడా ఇండైరెక్ట్గా ఇండికేట్ చేస్తుంటారు, రిమోట్ చేస్తుంటారు. కాబట్టి ఈ కోర్టు చుట్టూ పోయే కంటే వీళ్ళందరూ కూడా ఇదివరకు ఢిల్లీలో ధర్నా చేసారు. గట్లనే నరేంద్ర మోడీ ఇంటికి పోయి ధర్నా చేయర్రి, అట్లనే అమిత్ షా ఇంటికి పోయి ధర్నా చేయర్రి, తెలంగాణ బీజేపీ ఆఫీస్ ముందు కూర్చోర్రి, లేదా సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ఆఫీస్ ముందు కూర్చోండి. బండి సంజయ్ ఇల్లు ముట్టడిర్రి, కిషన్ రెడ్డి ఇల్లు ముట్టడిర్రి. ఈ కిషన్ రెడ్డి తోటి బండి సంజయ్తో రాసుక తిరగచ్చు, పూసుక తిరగచ్చు. మరి ఎప్పుడన్నా బండి సంజయ్ తోటి లేదా బీసీ మంత్రి బండి సంజయ్ కిషన్ రెడ్డి తోటి నరేంద్ర మోడీ తోటి వీళ్ళెవరన్నా ఈ సుప్రీంకోర్టులో ఎట్లాగో గెలవమని తెలుసు, సుప్రీంకోర్టు పోయి వేస్ట్గా ఫెయిల్ అయ్యారు రావాలి, హైకోర్టులోనే చెల్లలేదు, ఈడ వెళ్ళని రూపాయి ఆడెట్లా వెళ్తుంది అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్కు. సరే, ఏదేమైనా ఒక్కసారి మరి ప్రభుత్వ పరంగా ఎందుకు కలవకూడదు, ఎందుకు కలుస్తలేరు అనేటువంటిది చూడాలి. అంటే ఇలా కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి డ్రామా ఉన్నది 100కు 100%. ఈయన అలాని కలవనీయడు, ఈయన వాళ్ళ దగ్గరికి పోడు. మేము ఒక లాజిక్ మాట్లాడతాం ఏంటంటే, మేము ఎందుకు కలవాలి, చట్టపరంగానే పోతాం, వాళ్ళు బీజేపీ, మేము కాంగ్రెస్, ఎందుకు కలవాలి అన్నప్పుడు బీసీల కోసం ఎవరినైనా కలవడం తప్పేం లేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీలను కలిస్తే ఏమవుతుంది? మిమ్మల్ని బీజేపీలో ఏరమంటుర్రా, పార్టీ మారమంటుర్రా, ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయమంటుర్రా, కాంగ్రెస్ పార్టీ పదవులకు రాజీనామా చేయమంటుర్రా? మీరు అఫీషియల్గా పోయి కలిసి రావచ్చు కదా. బద్ధ శత్రువులైనటువంటి సిపిఎం కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పోయే నరేంద్ర మోడీని కలిసిండు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కుల కోసం. ఇక మీరు పోయి కలిస్తే ఏమవుతుంది? తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు బీసీలకు రావాలని తప్పేం లేదు కదా. పోయి కలవండి. 1000 కోట్ల చుట్టూ తిరగడం కంటే ఆ బీజేపీల చుట్టూ తిరగడం, లేదా వాళ్ళు లేకపోతే వాళ్ళు ఇళ్ళ చుట్టూ ముట్టడి అయ్యి ఆందోళన అయ్యి తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కొనసాగిందో అట్లా అయ్యి మంచిగా ఉంటుంది.